హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో సొరకాయ పులుసు చేసి చూపిస్తానండి. ఒకసారి ట్రై చేసి చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూడండి. సొరకాయ ముక్కలు, గ్రీన్ చిల్లీస్, పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవి కర్రీలోకి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవి తాలింపులోకి. రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి తాలింపు వేయడానికి కావాల్సినవి. ఉప్పు, కారం, పసుపు అండ్ చింతపండు. ప్రాసెస్లోకి వెళ్దామండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో ఆనపకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలండి. టమాటోస్ అప్పుడే వేయొద్దండి, నేను గిన్నెలో బాయిల్ చేస్తున్నాను కాబట్టి. టమాటోస్ కొంచెం ఇవి ఉడికాక టమాటాస్ వేయొచ్చు. కుక్కర్ అయితే అన్నీ కలిపి వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక కారం, పసుపు వేసుకోండి. ఉప్పు కూడా ఇప్పుడు వేసుకోవద్దు, కొంచెం ఉడికాక ఉప్పు టమాటాస్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని ఇది బాగా కలిపేసుకోండి. అన్నీ మిక్స్ చేసుకుని కలిపేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని ఈ సొరకాయ ముక్కలు 80% ఉడికిపోయే వరకు ఉంచండి. 80% ఉడికిపోయాక టొమాటోస్, తర్వాత సాల్ట్ వేసుకోండి. వేసుకున్నాక మళ్ళీ కొంచెంసేపు ఉడకబెట్టండి, టొమాటోస్ స్మూత్గా మ్యాష్ అయ్యే వరకు. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చింతపండు పల్ప్ వేసుకుందామండి. వేసుకుని ఒక 2 minutes ఉడకనిచ్చేద్దామండి. ఉడికిపోయిందండి ఇది కూడా. ఇప్పుడు సీజనింగ్కి రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని సీజనింగ్కి కావాల్సినవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఈలోపు పక్కనే ఉడుకుతున్న ఈ కర్రీలోకి కొంచెం టేస్ట్కి సరిపడా బెల్లం, కొత్తిమీర వేసుకోండి. ఇది ఒక్కసారి ఒక్క బాయిల్ వచ్చే వరకు ఉంచాక చూడండి మొత్తం కలిపేసుకోండి. ఈ సీజనింగ్ కూడా మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి. ఇంకా ఈ స్టేజ్లో మనం ఆ కర్రీలోకి సీజనింగ్ని ట్రాన్స్ఫర్ చేసేద్దామండి. ఒక్కసారి ట్రై చేయండి నా స్టైల్లో, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. తినని వాళ్ళు కూడా తింటారు, టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ హెల్దీ కూడా. సమ్మర్లో ఇలాంటివి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ తినడం చాలా మంచిదండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, రైస్లో చాలా బాగుంటుంది. అంతేనండి, కర్రీ రెడీ.